జీవమై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము 30:15. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. దేవుని వాక్యంలో మన కొరకు నొప్పి నివారణ ఉంచబడింది. దేవుడు అబ్రహాము గారిని పిలిచి అతనికి సత్యాన్ని అనుగ్రహించి తన స్నేహితునిగా పిలుస్తూ ఉన్నాడు. తన పిల్లలకు నేర్పించగలిగినంత దైవ వాక్యాన్ని దేవుడు అబ్రహాము గారికి నేర్పించారు. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మారు. అతని ఎదుట దేవుడు దేన్ని కూడా దాచలేదు. భూమి ఆకాశములను పరిపాలించే సర్వశక్తుడైనటువంటి దేవుడు ఒక సామాన్యునికి ఏదీ దాచకపోవడం అనేది అరుదైనటువంటి విషయమే కదా. అంతేకాకుండా అబ్రహాము గారిని నమ్మకస్తునిగా ఎంచుతూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన స్వభావాన్ని నీలో ఇముడ్చుకుంటావు. అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించడంలో దేవుని స్వభావం కనబడుతుంది. అబ్రహాము గారిలో విశ్వాసం ప్రారంభమైంది. అది తన పిల్లలకు స్వాస్థ్యంగా ఇచ్చాడు కూడా. దేవుని వాక్యములో గొప్ప గుప్తమైనటువంటి శక్తి ఉండడం వల్ల ఏ దేశమైతే లేఖనాన్ని ఒప్పుకొని దానికి లోబడిందో అది వర్ధిల్లింది. అది ఎంతగా విధేయత చూపిందో అంతగా వర్ధిల్లింది. దేవుని వాక్యము సృజనాత్మకమైనది, శక్తిగలది కనుక వాక్యాన్ని హృదయాలలోనికి చేర్చుకొని దానికి లోబడేవారు ఆ సృజనాత్మక శక్తిని పొందుతారు. అది పాపాన్ని తీసేస్తుంది కూడా. ఎవరైతే వారి పిల్లలకు వాక్యాన్ని వివరించి దానిని నమ్మి విధేయులగునట్లు నేర్పిస్తారో వారే నిజమైనటువంటి తల్లిదండ్రులు. ప్రతి తల్లి తండ్రి దైవ భయము పిల్లలలో పుట్టించి దేవుని కాపుదలలోనికి వారిని నడిపించాలి. ప్రతి పిల్లలు ప్రతి అవసరము నిమిత్తము తల్లిదండ్రుల వైపు కాక దేవుని వైపు చూస్తే అదెంతో ప్రయోజనకరం. ఒక దాసుడు తన యజమానుని వైపు లేక యజమానురాలి వైపు కాక దేవుని వైపు చూస్తే అదెంతో ఆశీర్వాదం. నీవు దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు అది ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని నీ వ్యక్తిత్వంపై కలిగి ఉంటుంది. కాబట్టి పవిత్రమైన మంచి ఆలోచనలను కలిగించి మానసికంగా ఎంతో ఆరోగ్యంగా మనలను చేస్తుంది. నీ రక్తం కూడా శుద్ధీకరించబడి నీ శరీరములోను మెదడులోను నిర్మలంగా ప్రశాంతతను కలిగిస్తుంది. తద్వారా వ్యతిరేకమైనటువంటి తలంపులు, వ్యతిరేకమైనటువంటి భావాలు పూర్తిగా పోతాయి. వాటి బదులు స్వచ్ఛమైనటువంటి మంచి తలంపులు వృద్ధి చెందే కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.